ఇక భువనగిరి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జోరు మనకు కనిపిస్తోంది. 3 వార్డుల్లో కాంగ్రెస్ విజయాన్ని ఇప్పటికే నమోదు చేసుకుంది. బీజేపీ ఒక్క వార్డులో గెలిచింది, బీఆర్ఎస్ కూడా ఒక్క వార్డులో గెలుపు నమోదు చేసుకుంది. ఇంకొక చోట ఇండిపెండెంట్ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. మా ప్రతినిధి రేవంత్ తో మాట్లాడదాం. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఓవరాల్ గా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేది వివరిస్తారు. రేవంత్, సో ఇక్కడ కూడా మనకు చూస్తుంటే మిక్స్డ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి ఇనీషియల్ గా. ఓవరాల్గా ఇప్పటివరకు ఉన్నటువంటి ఫలితాలను బట్టి మనం చూస్తే కాంగ్రెస్ కొంత ఆధిక్యంలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా భువనగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. అలాగే ముఖ్యంగా ఇది నాగార్జునసాగర్, నందికొండ మున్సిపాలిటీ, హాలియా మున్సిపాలిటీలో ఏకపక్షంగా కాంగ్రెస్ అయితే దూసుకుపోతుంది. కేవలం అక్కడక్కడ ఒక బీఆర్ఎస్ స్థానాల్లో అయితే లీడులో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మిగిలినటువంటి మిర్యాలగూడ కానీ మిగతా కోదాడ, హుజూర్నగర్ అక్కడ కూడా పూర్తిగా కాంగ్రెస్ వైపు అయితే లీడ్లో కొనసాగుతున్నారు. కేవలం అంటే అన్ని మున్సిపాలిటీలో అక్కడక్కడ మాత్రమే ఒక బీఆర్ఎస్ తన ఖాతాలను అయితే ఓపెన్ చేసింది. బీజేపీ అభ్యర్థి కూడా ఖాతా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మనం ఓవరాల్గా పరిశీలిస్తే మాత్రం కాంగ్రెస్ అయితే తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొదటిసారిగా తొలి కార్పొరేషన్గా అయినటువంటి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ 40 వార్డులు ఉన్నాయి. ఇక్కడ కూడా కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో కౌంటింగ్ ఫలితాలు అయితే వెలువడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్కు రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో నల్గొండ కాంగ్రెస్ కొంత కీలకంగా ఉంటుంది. ఇందులో నల్గొండ ఫలితాల పట్ల సర్వత్రా ఆసక్తిగా కనిపిస్తోంది. ఇక్కడ ముఖ్యంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఏ పార్టీ కైవసం చేసుకుంటారనేది కొద్దిగా ఆతృతగా అయితే కనిపిస్తూ ఉంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే తాను అంటే చాలా ప్రిస్టేజ్గా తీసుకుని అన్ని తానే ప్రచారం చేశాడు. ఇక్కడ మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది. అయితే మిగిలినటువంటి 17 మున్సిపాలిటీల్లో కూడా ఒకసారి మనం గమనిస్తే కాంగ్రెస్ అయితే తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. బీజేపీ భువనగిరిలో ఖాతా ఓపెన్ చేసింది. అలాగనే బీఆర్ఎస్ భువనగిరి, ఆలేరు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చేసింది. దేవరకొండలో కూడా కాంగ్రెస్ అయితే తన ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. ఇక్కడ నందికొండతో పాటు హాలియాలో అయితే పూర్తిగా తన ఆధిక్యాన్ని అయితే కాంగ్రెస్ అయితే కొనసాగిస్తుంది. మిర్యాలు కూడా ఫలితాలు రావాల్సింది. అలాగే హుజూర్నగర్, కోదాడ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ప్రిస్టేజ్గా భావించారు. అక్కడ కూడా కాంగ్రెస్ అయితే తన ఆధిక్యాన్ని కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో పూర్తి ఫలితాలు అయితే వెలువడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్, థాంక్యూ రేవంత్.